పరిశుద్ధాత్మ దేవుడా మీ సహాయం దయచేయండి. చెప్పువాడు పరిశుద్ధాత్మ దేవుడే. తండ్రి ఆత్మయే మీలో నుంచి మాట్లాడుచున్నారు కానీ మాట్లాడినది మీరు కాదు అన్నని యొక్క వాక్యమును బట్టి, వాగ్దానాన్ని బట్టి, మట్టి వంటి వాడనైన నేను నీ సన్నిధిలో నిలువబడి ఉండగా నీ సిలువ చాటును నన్ను మరుగుపరిచి నా నోటికి నీ మాటలు అందించి నీ దైవావేశం కలిగిన మాటలు నా నోట ఉంచి మీరు మా అందరితో సంభాషిస్తున్నందుకై నీకు స్తోత్రములు. ఆత్మ చెప్పుతున్న మాటలు చెవులు కలిగిన వాడు వినుగాక. ప్రతి విధమైన సాతాను శక్తుల ప్రభావం, అంధకార శక్తుల ప్రభావం, దుష్ట శక్తుల ప్రభావం యేసు నామమున ఈ ప్రాంతాన్ని, ఈ ప్రాంగణాన్ని విడిచి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. నీ నామం మాత్రమే హెచ్చించబడాలి తండ్రి, మీరు మాత్రమే ఉన్నతం చేయబడాలి ప్రభువా. అట్టి కృప మా అందరికి అనుగ్రహించి మీరు మాత్రమే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకొనుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. 122వ కీర్తన, 123వ కీర్తన అవి ప్రార్థన కీర్తనలు అని మనం మాట్లాడుకున్నాం. ఈ ప్రార్థన కీర్తనలకు సమాధానంగానే, జవాబుగానే 124వ కీర్తన, 125వ కీర్తన, 126వ కీర్తన, 128వ కీర్తన, 129వ కీర్తన ఇవన్నీ ప్రార్థనకు జవాబుగా ప్రార్థన ఆలకించే దేవుడు. మన దేవుడు ప్రార్థన ఆలకిస్తూ ఉంటాడు, ప్రార్థనకు జవాబిస్తూ ఉంటాడు. కొంతమంది వింటారు కానీ వారి దగ్గర జవాబు ఉండదు. కానీ మన దేవుడు అలాంటి దేవుడు కాదు. వినే దేవుడు, జవాబును ఇచ్చే దేవుడు, సమస్యను పరిష్కరించే దేవుడు, మన బ్రతుకులను కట్టే దేవుడు. అందులో ఈ 126వ కీర్తన ఒక ప్రత్యేకమైన స్థానం కలిగింది. ఈ కీర్తన చదువుతున్నప్పుడు ఎంత భారభరితమైన హృదయాలైనా కానీ అవి తెప్పరిల్లిపోతాయి. ఎంత కన్నీటితో ఉన్నా కానీ ఈ కీర్తన 126వ కీర్తన మనం ధ్యానించిన ఎడల సంతోషంతో నింపబడతాం. ఒక రకంగా ఈ కీర్తనను ఆనంద కీర్తన అని అంటారు. ఆనంద కీర్తన. ఇది హిజ్కియా గారు రాసిన కీర్తన. ఎప్పుడు రాశారు హిజ్కియా గారు? ఇక సన్హరీబు చేతిలో ఓడిపోతాము అని డిసైడ్ అయిపోయారు. ప్రజలందరూ డిసైడ్ అయిపోయారు. ఏమాత్రమో కాస్తా కోస్తా ఒక చిరుదీపం చీకట్లో వెలుగుతున్నట్టుగా యెషయా ప్రవక్తకు, హిజ్కియాకు మాత్రం చిన్న ఆశ. 900%లో ఓ 10% ఆశ వీళ్ళిద్దరికి మాత్రమే ఉంది. వీళ్ళిద్దరూ ఆ సన్హరీబు రాసిన లెటర్ రబ్షాకే దగ్గర నుంచి తీసుకుని వెళ్ళి దేవాలయములో పరిచి ప్రార్థన చేస్తూ ఒక చిన్న ఆశ, కలలోనైనా ఇంతటి విజయం మనకు జరుగుతుందా అని ఆలోచించుకుంటున్నప్పుడు ఆ కలనే నిజము చేసిన గొప్ప దేవుడు వ్రాయించిన కీర్తన 126వ కీర్తన. అందుకే 2వ వచనంలో ఉంటుంది, మేము కలగనిన వారి వలె ఉంటిమి. చాలామంది కలలుగంటారు. ఆ కలలో చాలా సంతోషిస్తారు. డబ్బులు వచ్చేసినట్లు, లేకపోతే అందమైన అమ్మాయిని పెళ్లి చేసేసుకున్నట్లు రకరకాల కలలన్నీ వచ్చేస్తుంటే రాత్రులు పొద్దున్న లేసేసరికి ఆ కలలన్నీ కలలైపోతూ ఉంటాయి. కష్టం కష్టమే. ఏ రోజు ఎలా తెల్లారుతుందో ఆ రోజు కూడా అలాగే తెల్లవారుతుంది. అవమానాలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. రాత్రి కలలో ఉన్న సంతోషం తెల్లవారిన తర్వాత ఉండదు. కానీ యేసయ్య దగ్గర మాత్రం అలా కాదు. మేము కలగనిన వారి వలె ఉంటిమి. ఒక కుష్ఠరోగి ఉన్నాడు. కుష్ఠరోగులు ఎక్కడుండేవారు? ఇప్పుడంటే కుష్ఠరోగం తక్కువ, కానీ పాత నిబంధన కుష్ఠరోగులు పాళెం అవతలు ఉండేవారు. వారు బయటకు వచ్చినప్పుడు వారి నోటితో ఏమని చెప్పుకోవాలి? నేను అపవిత్రుడను, అపవిత్రుడను, అపవిత్రుడను అరుచుకుంటూ వెళ్ళాలి. ఒకవేళ ఎవరైనా వినకపోతే పర్లేదు, ఎవరన్నా వింటే మాత్రం విన్న వాళ్ళందరూ రాళ్ళు తీసుకుని అతన్ని కొట్టాలి. ఇది ధర్మశాస్త్రం చెప్తున్నమాట. అయితే యేసుక్రీస్తు ప్రభు కొండ మీద ప్రసంగం చేసిన తరువాత కొండ మీద నుంచి దిగి వస్తూ ఉంటే ఈయన అపవిత్రుడు, అపవిత్రుడు, అపవిత్రుడు అని చెప్పి అరుచుకుంటా వెళ్తా ఉంటే రాళ్ళు పెట్టి కొడదామని అనుకుంటున్నారు కానీ కొట్టలేకపోతున్నారు అక్కడ ఉన్న వాళ్ళందరూ. ఇతను మానసికంగా డిసైడ్ అయిపోయారు. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళామా ఓకే, లేకపోతే చంపేస్తే చచ్చిపోదాం. ఇక ఆ పాళెంలో ఉండి ఎవరికీ కాకుండా చచ్చిపోవడం కంటే వీళ్ళు కొట్టితే తొందరగా చచ్చిపోవడం మేలు కదా అని తను ఇంకొక రకంగా ఆలోచించాడు. తీరా పరిగెట్టుకుంటూ వెళ్ళి ఒక దగ్గర కూలబడిపోయాడు. అదే ఆ కొండ దిగువన కూలబడిపోతే అతనికి తెలియకుండానే ఒక హస్తం వచ్చి అతని భుజాన తాకింది. ఎప్పుడైతే తాకిందో
అప్పటికి కొన్ని సంవత్సరాల నుంచి ఎవరు ముట్టుకొనని వాడు, ఎవరి స్పర్శ తెలియని ఆ కుష్ఠరోగి ఎప్పుడైతే హస్తం ఆయన్ని ముట్టుకుందో కళ్ళు పైకెత్తి చూస్తే సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువే. దేవునికి స్తోత్రం. అతను బాగుపడడం అనేది అతనికి కళ, అవునా కాదండి? అతను బాగుపడ్డం అతనికి కళ. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు భుజం మీద చెయ్యేశాడో ఆయన్ని చూసి ఆయన మనసులో అనుకున్న మాట, నేను కలగన్నావాడు అనుకున్నాను ప్రభువా, నువ్వు వచ్చి నన్ను ముట్టుకున్నావా? ముట్టుకున్న మరుక్షణం ఈయన పోను. ఒకవేళ ముట్టుకోవాలంటే కుష్ఠరోగి ఎలాగుంటాడు? ఈ వేళ్ళు ఉండవు. ఆయన ముట్టుకున్నాడు కదా అని ముట్టుకుందామంటే చేతుల్లో వీనికి. అప్పుడు కన్నీళ్లు కారుస్తా ఉంటే ఈ చేతి వేళ్ళు పైకి రావడం, అతని శరీరం పసిపిల్లవాని శరీరంగా గమనించి ఆ పాదాలు పట్టుకుని ఏడుస్తూ మాట్లాడిన మాటలే ఈ మాటలు. చదువుదాం ఒకసారి. నేను సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మనము కలగనిన వారి వలె ఉంటిమి. అతను అనుకున్న మాట ఏమనుకున్నాడంటే, ప్రభువా నేను ముట్టుకుంటానని నేను కలలో కూడా అనుకోలేదా? నేను నిన్ను ముట్టుకున్నాను, స్వస్థత నా దగ్గరికి వచ్చేసింది తండ్రి. దేవుని యందు ప్రియమైన వారులారా, ఒకవేళ ఇది జరగాలి అని మన కలలో కూడా మనకు జరుగుతుందని అనుకోవు. అలాంటిది దేవుడి దినాన మనతో మాట్లాడుతున్నాడు. మన నోటి నిండా నవ్వు కలుగజేసే దేవుడు, చెరలో నుండి మనలను రప్పించే గొప్ప దేవుడు. ఆ దేవుడు అంటున్నాడు, నేను నిన్ను రప్పిస్తాను కదా, నీ నోట్లో నేను నవ్వుంచుతాను అని ఈ కీర్తనాకారుడు వ్రాసిన కీర్తన 2వ వచనాన్ని ఒకసారి చదువుదామమ్మా. నేనే కీర్తనల ధ్యానంలోకి ఇంకా వెళ్ళలేదు, ఇంట్రడక్షన్ మాత్రమే. సియోను మొదటి చదువుదాం. సియోనుకు తిరిగి వచ్చినప్పుడు, రప్పించినప్పుడు. 4వ వచనం ఒకసారి చదువుదాం. 4వ వచనం. యెహోవా చెరపట్టబడిన మా వారిని రప్పించుము, రిస్టోర్, విడుదల దయచేయము. ఒకే మాట విడుదల అనే మాట ఒకే కీర్తనలో 2 సార్లు ఉంది అని అంటే దేవుడు నిశ్చయముగా ఇక్కడ కూర్చున్న మనతో మాట్లాడుతున్న మాట. ఆయన మనలను విడుదల కలుగజేసే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీరు ఎక్కడున్నారో, ఎలాంటి పరిస్థితులు ఉన్నారో నాకు తెలీదు, కానీ సర్వము ఎరిగిన సర్వలోకనాథుడు, మన గుండెల్ని ఎరిగిన దేవుడు, మన హృదయాలను చదివే గొప్ప దేవుడికి తెలుసు మనం ఏ కష్టాల్లో ఉన్నామో. ఆ దేవుడు చెప్తున్నాడు, ఆ చెరలో నుండి రప్పిస్తాడు, జల ప్రవాహములు బయటకు వచ్చినట్లుగా. జల ప్రవాహాలను ఆనకట్టగట్టినా కానీ మనం ముయ్యలేం. విపరీతమైన వర్షాలు పడి నీళ్లు విపరీతంగా వచ్చేస్తంటే గేట్లు ఎత్తేసారంటారు కదా. ఆ జల ప్రవాహాన్ని ఎంత దాద్దామనుకున్నా దాగదు. గేట్లు ఎత్తాలి, సముద్రంలోకి వదలాల్సిందే, విడుదల కలుగజేయాల్సిందే. మనం ఎన్ని కష్టాల్లో ఉన్నా మనం దేవుని వైపు చూస్తే ఎజ్రా గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చదువుదాం. ఎజ్రా గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. ఎజ్రా గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. ఎజ్రా గ్రంథం వారికి వా దేశమందు పుట్టి చెరలో నుంచి విడిపించబడి సెలవు పొంది విడుదలకు సెలవు పొందారు. దేవునికి స్తోత్రం. ఒక మాట చెప్తానండి, ఇది మీకు అర్థమయ్యేటట్టుగా. దేవుడు కనాను దేశాన్ని ఐగుప్తిలో నుంచి బయటకు తీసుకొచ్చి తన ప్రజలకు, ఎవరు తన ప్రజలు? ఇజ్రాయేలీలని తన ప్రజలకు తీసుకొచ్చి ఆ వాగ్దాన దేశాన్ని ఇచ్చాడు. ఇచ్చిన తరువాత వారందరూ దేవుని ఆజ్ఞల్లో నడుస్తున్నారు. ఎంతసేపు? మోషే గారు ఉన్నంతసేపు, యెహోషువ ఉన్నంతసేపు. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం చూస్తే ఒక మంచి మాట ఉంటుంది. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం. 2వ అధ్యాయం 7వ వచనం. యెహోషువ దినములన్నిట సేవించుచూ వచ్చారు. అప్పటిదాకా ఎప్పటి వరకు?
మోషే, యెహోషువ, కొంతమంది పెద్దలు ఉన్నంత వరకు ప్రభువు వారి జీవితములలో చేసిన మేళ్లను, ఉపకారములను, గొప్ప కార్యాలను చూసి దేవుణ్ణి సేవిస్తా వచ్చారు. తర్వాత చదవండి. యెహోషువ 10వ వచనం చదివి డైరెక్ట్గా ఎందుకు వచ్చింది తలగనిపి? అంటే ఆ తరము వారందరూ చనిపోయిన తరువాత మూడవ తరం ఒకటి పుట్టుకొచ్చిందండి. అది మూడవ తరం. ఏం చేశారంట? విసర్జించేశారు. దేవుణ్ణి విసర్జించేశారు. చాలు చాలు. ఇక దేవుణ్ణి విసర్జించారంటే విగ్రహారాధన చేస్తున్నట్టే లెక్క. దేవుణ్ణి విసర్జించినప్పుడు దేవుడు ఏం చేశాడు? వీరిని తీసుకెళ్లి 7 జాతుల వారికి వీరిని అప్పగించేశాడు. ఆ వాగ్దాన దేశంలో 7 జాతుల ప్రజలు ఉండేవారు. అందులో ఒకరు యెబూసీనీయులు. ఈ 7 జాతుల వారు దేవుని ప్రజలతో యుద్ధం చేస్తూ ఉన్నారు. అప్పటికీ వీళ్ళకి బుద్ధి రాలేదు. మనం కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఏమొచ్చినా కానీ దేవుని వైపు చూడకుండా ఇతరుల వైపు చూస్తున్నాము అని అంటే మనకు కూడా ఈ వాక్యం మన కోసమే. దేవుడు అంతకుముందు జీవితంలో మనకు చేసిన మేళ్లను, ఉపకారాలన్నిటినీ మర్చిపోయి దేవుణ్ణి సేవించడం మర్చిపోయి మనుషులను సేవించడం ఎప్పుడైతే మొదలు పెడతామో మన బ్రతుకుల్లో యుద్ధాలు వస్తాయి. మన బ్రతుకుల్లో యుద్ధాలు వస్తాయి. ఎందుకంటే దేవుడు ఆ కావలి తీసేస్తాడు. ఇక అప్పుడైనా సరే కళ్ళు విప్పి దేవుని వైపు చూసామనుకోండి, మరలా దేవుడు కాపుదలిస్తాడు. మరలా తప్పిపోతాం, మరలా దేవుడి వైపు తిరిగితే దేవుడు మరలా కాపుదలిస్తాడు. ఇక్కడ పడి లెగుస్తా ఉంటే ఒక్కసారి దేవుడు ఏం చేశాడు? తీసుకెళ్లి బబులోను ప్రజలకు అప్పగించేశాడు. అప్పగించిన తరువాత ఇర్మియా ప్రవక్త, యెషయా ప్రవక్త వీళ్ళు ఎప్పటికప్పుడు ప్రవచిస్తానే వచ్చారు. ఏమని? 70 సంవత్సరాల తర్వాత మరలా వారు తిరిగి వస్తారు. 70 సంవత్సరాల తర్వాత తన ప్రజలను దేవుడు విడుదలిస్తాడు. ఆ విడుదలిస్తాడు అనుకున్న పరిస్థితులలో ఎప్పుడు మనం యెరూషలేముకి వెళ్తామా, మన దేశానికి వెళ్ళిపోతామా, మన మందిరాన్ని చూస్తామా అని వారు కలగనిన వారి వలె ఉన్నారట. ఎవరు? ఈ 3వ తరము వారు. పితరులు చనిపోయారు. 3వ తరం వారందరూ ఎదురు చూస్తున్నారు. అలాంటి పరిస్థితులలో ఒక రాజును దేవుడు లేపుకుని నా సేవకుడైన కోరేషు అని పిలుచుకొని వారికి కావలసినవన్నీ అప్పగించి వారిని బబులోనులో నుండి యూదా దేశానికి నడిపిస్తున్నప్పుడు రాసిన యాత్ర కీర్తన ఈ 126వ కీర్తన. ఏమని అంటున్నారు వారు? సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మేము ఎలా ఉన్నాం? కలగనిన వారి వలె ఉంటిమి. దేవునికి స్తోత్రం. మన దేవుడు ఎలాంటి దేవుడో తెలుసా అండి? యెషయా గ్రంథము 44వ అధ్యాయము 8వ వచనం ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథం 44వ అధ్యాయము 8వ వచనం ఒకసారి తీయండి. పేజీ నెంబర్ చెప్పండి అమ్మా వాళ్ళకి. అమ్మా నిద్రపోయేవాడు నిద్రపోయింది ఎందుకు కెలుగుతాం? యెషయా గ్రంథం 44వ అధ్యాయం 8వ వచనం చదవండి అమ్మా. మీరు భయపడొద్దు. తెలియజేయలేదా? నేను తప్ప వేరొక దేవుడు ఉన్నాడా? నేను తప్ప ఆశ్రయదుర్గం ఎవరైనా ఉన్నారా? ఉన్నట్టుగా నేను ఎరగను. దేవుడికే తెలియదు, మనుషులకి తెలిసిపోయింది. నిన్నటి దినాన్న మనం ఓదార్చు దేవుడు అనే మాటను ధ్యానించుకుంటా కూడా ఇదే కదా మాట మాట్లాడుకున్నాం. భర్త అయిన దేవుడు అనే 100వ నామాన్ని ధ్యానించుకుంటా కూడా ఇవి విషయాలే కదా. మనల్ని ఆశ్రయదుర్గమైన దేవుడు, మనల్ని ఓదార్చే దేవుడు, మనల్ని బాధ్యత వహించే దేవుడు, మనల్ని భరించే దేవుడు యేసుక్రీస్తు ప్రభువు ఒక్కరే. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనే మనల్ని చెరలో నుండి రప్పిస్తాడు. ఇక మన వల్ల కాదు, మన పిల్లల విషయంలో ఇలా జరగదు, మన బ్రతుకు పాడైపోయింది, మన పిల్లల బ్రతుకు కూడా పాడైపోవాలా, వాళ్ళ పిల్లలు కూడా పాడైపోవాలా అని మనము రకరకాల బాధపడుతున్నప్పుడు, కలలో కూడా మన పిల్లల జీవితాలు బాగుపడతాయని అనుకోనప్పుడు చెరలో నుండి వారిని రప్పించి మనము కలగనే వారిగా చేసి
వారి నోట, మన పిల్లల నోట, పిల్లల పిల్లల నోట నవ్వుంచి మన నోట కూడా నవ్వుంచే గొప్ప దేవుడు ఎవరైనా ఉన్నారు అని అంటే అది యేసుక్రీస్తు ప్రభు ఒక్కరే. హల్లెలూయా. చప్పట్లు కొట్టి ఆ దేవునికి మహిమ. అదే 44వ అధ్యాయం 22వ వచనం 23వ వచనం చదువుదాం. అదే 44 యెషయా గ్రంథం. మంచు విడిపోవునట్లుగా, మబ్బు విడిపోవునట్లుగా నీ పాపములను తుడిచివేస్తాను, నా యొద్దకు మళ్ళుకొనుము. ఏం చేశాడండి? యెహోవా కార్యము చెప్దాం. యేసుక్రీస్తు నామమున దేవుడు మన జీవితములలో ఉన్న చెర అనే కార్యమును సమాప్తి చేయునుగాక. మన పిల్లల జీవితములలో చెర అనే కార్యమును సఫలము చేయునుగాక, చెరను తొలగించునుగాక, ప్రతి ఒక్కరి నోట నవ్వుండునుగాక, ఆశ్చర్య కార్యములను చేయుదముగాక. ఆయన సమస్తము సఫలం చేసి కార్యాన్ని ముగించేశాడంట. నా చదవండి అమ్మా. సమాప్తి చేశారు. ఆకాశములారా ఉత్సాహధ్వని చేయుడి, భూమి అగాధ స్థలములారా ఆర్భాటం చేయండి, పర్వతములారా సంగీతనాదం చేయండి. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగునుగాక. యెహోవా యాకోబును విమోచిస్తాడు. యాకోబు అనగా ఏమి? మోసగాడు, మోసాలు చేసేవాడు. ఆ మోసాలు చేసేవాడినే విమోచించిన దేవుడు మనం యేసయ్యను నమ్ముకుని ఆయనకు హృదయాన్ని ఇచ్చేసి మారు మనసు పొంది బాప్తిజం తీసుకుని ప్రభు బల్లలో చేయి వేస్తూ ఆత్మను పొందుకుని ఆ తరువాత ఎత్తబడే గుంపులో ఉండి ఒక క్షణమాత్రం కనురెప్ప పాటులో మార్పు చెందిన వారమే పెండ్లి కుమారుని దగ్గరికి పెండ్లి కుమార్తెగా వెళ్ళే మనల్ని దేవుడు ఇంకెంతగా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. సియోనులో నుండి, యెహోవా చెరలో నుండి దేవుడు వారిని రప్పించినప్పుడు ఎలా ఉన్నామట? కలగనిన వారిగా. ఎండమావులు ఎంతమందికి తెలుసు? ఎండమావులు మంచి ఎండాకాలం తారు రోడ్డు మీద వెళ్ళిపోతూ ఉంటే ఎండమావులు నీళ్లు కనపడతా ఉంటాయి. అప్పటికే విపరీతమైన దాహం మనకి వేస్తూ ఉంటుంది. సరిలే అల్లంత దూరంలో నీళ్లు ఉన్నాయి తాగుదాం అనుకుంటే మనం స్పీడ్గా వెళ్తూ ఉంటాం, అవి కూడా స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంటాయి. అవి మనకు దొరుకుతాయి అనేది కళ. కానీ అలాంటి కళను దేవుడు ఎవరో ఒకరి ద్వారా కొద్దిగా గుక్కే నీళ్లు మనకి ఇచ్చాడు అనుకోండి, మనం ఇక్కడ నీళ్లు తాగుతామనేది కళ అనుకున్నామండి. కానీ దేవుడు దేవుళ్ళలాగా పంపించాడు ఒక మనిషిని. జాన్ బన్యన్ రాస్తాడు, ఒక వ్యక్తి నాశనపురము నుండి తన భుజముల మీద పాపభారము మోస్తూ బాధపడుతూ నడుచుకుంటా వెళ్ళిపోతా ఆ బాధలో ఒక గోతులో పడిపోతాడు అతను. ఆ గోతులో పడిపోయిన తర్వాత ఆ గోతులో నుంచి చూస్తే కల్వరి కొండ కనపడతా ఉంటుంది. ఎలాగైనా సరే ఆ గోతులోంచి బయటకు వచ్చి మరలా మోసుకుంటా వెళ్తూ ఉంటే భారాన్ని దగ్గరలో ఖాళీ సమాధి కనపడింది ఆయనకి. ఓహో, ఇదే కదా ఖాళీ సమాధి. ఈ సమాధి ఖాళీగా ఉంది అని అంటే ఈ సమాధిలో పెట్టబడిన వాడు జీవము కలిగిన దేవుడు కదా అనుకుని అక్కడతో ఆపలేదు ప్రయాణం. ఇంకా కొంత ఎత్తుకెళ్లేసరికి కల్వరి కొండ కనపడింది. ఆ కల్వరి కొండను సమీపించుచుండగా అతని భుజాల మీద ఉన్న పాపభారం అనే మూట తొలగిపోవటం గమనిస్తాడు. అతను వంగిపోయిన అతను నిటారుగా నిలబడతాడు. అతను నిటారుగా నిలబడడం అనేది అతనికి కళ. ఈ జాన్ బన్యన్ రాసిన పుస్తకంలో యాత్రికుని ప్రయాణంలో ఆ యాత్రికునికి నేను నిటారుగా నిలబడి నడవగలను అనేది కళ. కానీ ఎప్పుడైతే మనం ఆ సిలువ దగ్గరికి వెళ్తామో నీ పాప భారం అంతా తీసి ఆ ఖాళీ సమాధిలో పడేసి నిన్ను చక్కగా నిలబెట్టే దేవుడు యేసుక్రీస్తు ప్రభువు. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితంలో జరుగుతాయి అని అనుకొనని గడియలు మన జీవితంలో జరిగించే గొప్ప దేవుడు. దేవునికి స్తోత్రం. ఇందాకే కూర్చుంటే రాజకుమారి చెల్లమ్మ సాక్ష్యం చెప్తున్నారు. ఎవరో ఒక ఆయన, మనకెవరో సంబంధం లేదు, ప్రిన్సీకి కానీ అతనికి కానీ సంబంధం లేదు. ఆ హాస్పిటల్కి వచ్చాడు, ఈ అమ్మాయి పనితనం చూశాడు, వెళ్ళిపోయాడు అంతే. ఈ ప్రిన్సీ కూడా ఏమనుకుందా, అందరిలో వస్తున్నారు, అందరిలో ఈయన ఒక ఆయన, అందరి ఇడ్లీలో ఇదొక ఇడ్లీ అనుకుందా ఆవిడ.
తీరా వెళ్ళిపోయిన తరువాత అక్కడ నిన్నటి దినాన్ని ఇంటర్వ్యూ జరుగుతున్నప్పుడు ఆయన మాటే వారందరికీ ఆధారమై ఈ అమ్మాయి మంచిగా వర్క్ చేయగలదు, ఒకసారి మీరు ఇంటర్వ్యూ చేసి చూడండి, అప్పుడు మీకే అర్థమవుతుందని ఆయన మాట చెప్పనేలా, వాళ్ళు ఇంటర్వ్యూ చేయనేలా ఈ అమ్మాయి సెలెక్ట్ అవ్వడం ఏంటి? చప్పట్లు కొడదాం. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. భారతదేశంలో ఉండి మనం వాళ్ళందరూ ఫారెన్లో ఉన్నారు, వాళ్ళకేమి హ్యాపీ అని అనుకుంటాం. ఈ అమ్మాయితో అత్యంత సన్నిహితంగా ఉన్నాను కాబట్టి నాకు అర్థమవుతుంది అది అంత ఈజీ అయిన మాట కాదు. భారతదేశమే బెటర్, భారతదేశమే బెటర్. ఏమండి, వాళ్ళు ఏదో విదేశాల్లో ఉన్నారనే పేరు తప్ప, వీళ్ళు ఎక్కడికి వెళ్ళట్లేదు భారతదేశంలో ఉంటున్నారనే పేరు మనకు తప్ప, మనం సుఖంగా ఉంటాం. గొప్ప కార్యం జరిగించాడు దేవుడు, దేవునికి స్తోత్రం. ఆయన ఎవరోనండి, ఆయన ఎవరో కదా, ఒక ఎండమామి లాంటోడు వచ్చాడట. వీళ్ళందరినీ చూసి కాఫీకి తీసుకెళ్ళాడు, కాఫీ తాగాడు, ఆయన దారిని వెళ్ళిపోయి ఈ దారిని వీళ్ళు వచ్చేసారు. కానీ నిన్నటి దినాన్ని నా కాఫీయే ఫలించి ఒక ఆశీర్వాదంగా మార్చాడు దేవుడు, దేవునికి స్తోత్రం. ఆయన చిత్తంలో ఎవరో ఒకరు ఉంటారండి, అది మనకు తెలీదు. అందుకే రోమాపత్రిక 11వ అధ్యాయం ఆఖరి వచనాల్లో ఉంటుంది, ఆహా దేవుని యొక్క బుద్ధి జ్ఞానముల సంపద ఎంత. చదవండి 11 ఆఖరి వచనం. చదవండి మేడం, సగం సగం ఎందుకు పకోడీలాగా చదవాలి. రోమాపత్రిక 11వ అధ్యాయం. ఆహా దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంతో, హల్లెలూయా, ఎంతో గంభీరం. అమ్మా ఎంతో గంభీరం. ఏ మనిషిని దేవుడు ఎలా మార్చుకుంటాడనేది మన చేతుల్లో లేదు. మనం ఏమనుకుంటాము అని అంటే, సుజిత్తేనా అబ్బాయి పేరు, మీ వాడే శరత్, చర్చికి రావట్లేదు రెచ్చికి రావట్లేదు అని అంటుంది. ఆయనే పాస్టర్ అయిపోవచ్చు, దేవునికి స్తోత్రం. ఆమెనని గట్టిగా హల్లెలూయా. నేను పాస్టర్ అవుతానని ఎప్పుడు అనుకోలేదండి అసలు. చిరాకు నాకు పాస్టర్లు అన్నా యేసుప్రభు అన్నా తీసుకొచ్చి నిలబెట్టలేదు ఇక్కడ. హల్లెలూయా. చేస్తాడు దేవుడు, దేవునికి స్తోత్రం. ఆశ్చర్య కార్యములు చేయుట ఆయన వంతు. ఆమేన్. అప్పుడు మనం కలగనిన వారి వలె ఉంటే మీ దేవునికి స్తోత్రం కలుగునుగాక. యెషయా గ్రంథం 49వ అధ్యాయం. ప్రతి ఒక్కరు తీయండమ్మా. యెషయా గ్రంథము 49వ అధ్యాయం. పేజీ నెంబర్ చెప్పండి అమ్మా. అమ్మాయికి 610. ఏం పేరమ్మా నీ పేరు? శిరీష. తీయమ్మా 610. వాడికి సొక్కా పొడుగైపోయింది, మనిషి పొట్టి అయిపోయాడు. తీయండమ్మా. 49 యెషయా గ్రంథం 8వ వచనం. ఏమని చదవాలి? అనుకూల సమయమునందు. దేవునికి స్తోత్రం. కోటమ్మక్క, అనుకూల సమయముందు నీ ప్రార్థన ఆలకించి నీకు సమాధానం ఇస్తాను. ఆమేన్. రక్షణ దినమందు నేను నిన్ను ఆదుకుంటాను. బయలు వెల్లుడి అంటే విడిపించబడిండని బంధింపబడిన వారితోనూ, బయటకు రండి, చీకట్లో ఎంతకాలం ఉంటారు, వెలుగులోనికి రండి అని చెప్పడానికి, పాడైన స్వాస్థ్యమును పంచిపెట్టుటకై. దేవునికి స్తోత్రం చెప్దాం. ఎవరిని కాపాడి? నన్ను కాపాడి. హల్లెలూయా. మనల్ని కాపాడుతాడు ఆయన. బంధింపబడిన మనల్ని విడిపిస్తాడు ఆయన. చీకట్లో ఉన్నాం, ఆ చీకట్లో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి తీసుకొస్తాడు ఆయన. హల్లెలూయా. నమ్మటం మన పని, పని చేయటం ఆయన పని. హల్లెలూయా. నువ్వు నమ్మంతే. నీకేం జరగాలో ఒక మాట చెప్తున్నాను, చాలాసార్లు చెప్పాను. మనకేం కావాలో కూడా మనకు తెలీదు. మన దేవుడి దగ్గరికి వెళ్ళి ఏం అడగాలో కూడా మనకు తెలియదు. ఇది కావాలి ప్రభు అని తెలియదు మనకి. మనం ఏదో పెద్ద తెలివి కలిగిన వాళ్ళగా ప్రార్థన చేసేద్దాను అని అంటాం అంతే. అబ్బాయి ఏముండదు. ఇందా చదువుకున్నాం కదా, ఆయన బుద్ధి జ్ఞానములా యేసు రక్తం చేయం. దేవానికి స్తోత్రం ప్రభు.
తీయండి రోమపత్రిక 12వ అధ్యాయం ఆఖరి వచనం 11 అంట. నేనే మరి అది ఆ మాత్రం ఒక లై. ఉద్యోగాలు చేసేసి సన్మానాలు అందుకుంటామంటే మాత్రం పొద్దున్న వెళ్ళిపోతాం. కోటమ్మకి ఎంత నవ్వు వచ్చేసిందో చూడు. ఏంటి ఒక లైన్ గుర్తుపెట్టుకోవడానికి ఏసురక్తం చేయ నాగమణి చెల్లెమ్మ ఏమీ చిత్రం. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము. బా, ఎంత మంచి మాట అండి అది. గంభీరం. ఏ జీవితంలో ఏది చెయ్యాలో మన ప్రార్థన ప్రకారం దేవుడు చేశాడు అనుకో, మనం ఎప్పటికీ ఆశీర్వదించబడం. ఎందుకంటే మనకు తెలియదు కదా. ఆయన ఎడల మనకున్న తలంపులు అతి విస్తారములు, వాటిని లెక్కించదని అనుకుంటున్నా అవి ఏమైపోయినాయట, లెక్కకు మించి ఉన్నాయి. అవన్నీ మనం అడగం. ఇప్పుడు ఒక మాట అండి, ఇప్పుడు నేను 6 అడుగులు ఎత్తు ఎంతవరకు చూడగలను? మహా అయితే ఒక 8-9 అడుగుల దాకా చూడగలను. ఆడున్నాడు సార్ పొట్టు చొక్కా వేసుకుని, ఆడు ఎంత ఎత్తు చూడగలడు? నేనే కనపడను పూర్తిగా నిలబడితే ఆడికి. అవునే కదా. మన దేవుడు ఆకాశం ముందు ఉన్నాడు. నా పట్ల ఉన్న ప్రణాళిక ఆయనకి తెలుస్తుంది. ఆయన ఎప్పుడు చూడగలను నేను? ఏమండి, సురేష్ని ఇలా చేద్దాం అనుకుని నేను జగత్ పునాది వేయబడక మునిపే, తల్లి గర్భంలో రూపింపబడక మునిపే ఆయనకంటూ ఒక ప్రణాళిక ఉంది. నేనేదో చేద్దాం అనుకుని, ఏదో అయిపోదాం అనుకుని ఏదో అయిపోయాను. అది కాదురా అబ్బాయి, ఇది అవ్వాలనుకుని తీసుకొచ్చి జుట్టు పట్టుకుని ఇక్కడ నిలబెట్టాడు అంతే. హల్లెలూయా, హల్లెలూయా. ఒక 10 మందికి దేవుని వాక్యం చెప్పడం అంటే ఆశామాష అనుకుంటున్నారా? దేవుని ఆత్మచేతనే. హల్లెలూయా. మన జ్ఞానం అయితే ఎవరు వినరండి, అది నిలవదు కూడాను. మరొక్కసారి చెప్తున్నాను, మనకి ఏ ప్రార్థన చెయ్యాలో మనకు తెలియదు. అందుకని అంటాను, మౌన ప్రార్థన దేవుని సన్నిధిలో ఉత్తమమైనది. కన్నీటి ప్రార్థన దేవునికి ఇష్టమైనది. ఆయన దగ్గర కన్నీళ్లు కార్చడం, మౌనంగా కూర్చోటం. ఆయన మాట్లాడుతూ ఉంటే, అవును తండ్రి, అలాగే తండ్రి. ఇదే ప్రార్థన అండి. మన పితరులు ఎప్పుడు ఏం అడిగింది లేదు. చెప్పాను కదా, నోవా అని అంటే తల మొహం తీసుకెళ్ళి ఇసుకలో పెట్టేసేసుకుని తల మూసేసుకుని, తండ్రి ఎస్ లార్డ్. ఆ ఎదురుగుండా ఏమన్నా ఉందా? ఏముండదు, అంతా ఎడారి ఇసుక. ఎస్ లార్డ్. అబ్రహాం కూడా, అబ్రామా ఎస్ లార్డ్. తల తీసుకెళ్ళి బూడిదలో పెట్టేసుకోవడం ఇసుకలో అని ఊపిరి పీలుతుంటే ఇసుకెళ్ళిపోతుందన్న ధ్యాస కూడా వాళ్ళకు ఉండదు. నిజం చెప్తున్నానండి. పాత నిబంధన భక్తులందరికీ. మనకో మా చెప్పు ప్రభు. సరేలే, ఇప్పుడు కొద్దిగా టైం అవుతుంది, క్రికెట్ మ్యాచ్ వచ్చేస్తుంది, కానీ అయిపోయిన తర్వాత ఫోన్ చేస్తాను. అప్పుడు ఖాళీ ఉంటే మాట్లాడు, లేకపోతే తర్వాత చూసుకుందాం, ఇప్పుడు నష్టమే ఉంది అని అంటాం. ఇప్పుడు ఇదివరకు అది కాదండి. అందుకనే వాడు విశ్వాస వీరులు వారు. ఎక్కడి నుంచి వచ్చింది ఆ ధైర్యం? ఆయన దగ్గర నుండి. సియోనులో నుండి యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు ఎలా ఉన్నావట? చదవండి 49:8 చదివారు. 9వ వచనం చదవండి. ఆయన బంధించిన వారిని విడిపించాడు, బంధించిన వారిని చీకట్లో నుండి బయటికి తీసుకొచ్చాడు. మనం ఏమాత్రం మనల్ని కాపాడమే ఎక్కువ అనుకుంటే ప్రజలకు నిబంధనగా చేశాడంటే ఆమెన్ చెప్పరు మీరు? గట్టిగా చెప్పరు మీరు? రాత్రి అయ్యేసరికి నిద్ర వచ్చేది కదా. అసలు ఇలాంటి మాటలు ధ్యానిస్తూ ఉంటే మనం ఏంటి, ప్రజలకు నిబంధన అవ్వడం ఏంటండి? మన దగ్గర ఏ అర్హత ఉందని? ఏ అర్హత ఉందో మనకి? చదువమ్మా. చెట్లు లేని మెట్టలన్నిటి మీద. ఏమండి, చెట్లే లేవు, మెట్లంటే కొండలు. చెట్లే లేవు, మెట్ల మీద ఇంక చెట్లు ఎక్కడ వస్తాయి? మేపు ఎక్కడి నుంచి వస్తుందట? ఆశ్చర్యమే కదా అది. నిన్ను అక్కడ తీసుకెళ్ళి కొండల మీద నిలబెట్టి, కిందకు నిలబెట్టవచ్చు కదా. ఎత్తైన ప్రదేశంలో ఎందుకు నిలబెట్టాలా? చెట్లు లేని దగ్గర ఎందుకు నిలబెట్టాలా? ఏమండి, బైబిల్ ఎప్పుడు ఇలాగే చదువుకోవాలి. నీకు నువ్వు క్వశ్చన్ వేసేసుకుంటూ ఉండాలి. బైబిల్ అంతా తప్పన్నట్టుగానే చదవాలి మనం. చెట్లు లేవంట, మెట్లంట, అక్కడ తీసుకెళ్ళిపోయి మేపిస్తాడంట మనకి. అంటే కింద ఉన్న వాళ్ళందరూ ఈడు ఎందుకురా పైకి ఎక్కాడు, అక్కడ గడ్డేం లేదు కదా, ఒక గొర్రె వెళ్ళిపోయి గడ్డి లేని చోట ఏం మేస్తుందిరా అని చూడడానికి వచ్చినప్పుడు వాళ్ళకెవ్వరికీ మేత కనపడదు, మనకు మాత్రం కావలసినంత పచ్చిక బయళ్లలో.
హల్లెలూయా. పచ్చిక బయళ్ళలో ఆశ్చర్యం మనకి. ఎవరికి ఆహారం ఉండదు. నువ్వు దేవుణ్ణి నమ్ముకుంటే నిన్ను చెరలోంచి బయటికి తీసుకొచ్చి ఈ కొండ మీద మేత లేని కొండ మీద ప్రభువా మేము ఏం తింటాం అన్నప్పుడు మంచి ఆహారం నీకు అక్కడ పెడతా ఉంటే అప్పుడు మనం అనుకుంటాం మేము కలగనిన వారి వలే ఉంటిమి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చీకటిలో చిరుదీపం అంటే ఇదేనండి. ఆడవాళ్ళు ఉన్నప్పుడు అర్ధరాత్రి కరెంటు పోయిందనుకో, మగవాళ్ళు ఎవరు లేరు, ఆడోళ్ళే ఉన్నారు, కరెంటు పోయింది, ఏంటి పరిస్థితి? ఏసీలు ఆగిపోతే ఒక్క పెడుతుందని పిచ్చి పిచ్చి ఆలోచన చెప్పకండి. భయం వేస్తుందా? ఏయిదా? ఏమండి, అలాంటి స్థలంలో అలాంటి తరుణంలో ఒక దీపం వెలిగిందనుకో, వెలిగితే భూతం వచ్చింది అనుకుని పరిగెట్టేస్తారు, మీరు పైనుంచి కిందకి దూకేస్తారు. చీకటిలో చిరుదీపం అనే దేవుడు మనకు తోడై ఉండునుగాక. హల్లెలూయా. చదువమ్మ, చదువు. ఆమేన్. వారి యందు కరుణించువాడు. దేవునికి స్తోత్రం. ఎవరట? వారి యందు దయ చూపించే దేవుడు, వారి బాధ్యత వహించే దేవుడు, వారిని భరించే దేవుడు, వారిని చక్కని మార్గమున నడిపించే దేవుడు. హల్లెలూయా. వారిని కరుణించే దేవుడు ఏం చేస్తాడు? నీటి బొగ్గల యొద్దకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎండమాములో నీళ్లుంటే ఉండవు తర్వాత సంగతి. నీ కలను నెరవేర్చే గొప్ప దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరొక్కసారి మనం నమ్ముదాం, మన పిల్లల పట్ల మనం ఏ కలలు కంటామో, ఆమేన్, మన పిల్లల పట్ల మనం ఏ కలలు కంటామో, ఏ కలలైతే నిజాలు అవ్వాలని మాట్లాడతామో, ఆమేన్, దేవుడు ఆ కళను నెరవేర్చునుగాక. గట్టిగా సచ్చినోడా 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 అంటే సచ్చినోడా అవుతాడు. ఆమేన్. అన్నిటికీ ఆమేన్ అనేస్తారు మీరు. మన పిల్లల పట్ల మనకు ఒక దర్శనం ఉండాలి. మన పిల్లల పట్ల మనకు ఒక దర్శనం ఉండాలి. రేపో మాపో ఉషా కిరణ్ చెల్లమ్మ అమ్మమ్మ అయిపోద్ది అనండి గట్టిగా. ఆమేన్, ఆమేన్. వాళ్ళు వద్దనుకుంటారు కానీ మనం ఆమేన్ అనడమే యేసురక్తం జయం. అప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళేసరికి తీసుకొచ్చి ఒళ్ళో పడేస్తారు. పడేసిన తర్వాత ఏం చెప్తుంది? అరే బుజ్జి, అరే చిన్ని, అరే మన దేవుడు ఎలా రా, ఏ కథలు ఇంకంతకంటే ఉంటాయండి. మేము ఒకవేళ మా పనుల్లో ఉండి ఏసయ్యా అంటాం మానేస్తున్నా, రోజుకు ఒక 1000 సార్లు అంటది ఆ అమ్మ ఏసయ్యా ఏసయ్యా ఈ అమ్మ. హల్లెలూయా. ఎక్కడికి పోద్దా DNA? దేవునికి స్తోత్రం. చదువమ్మా, చదువు చదువు. కాబట్టి వారికి ఆకలి కానీ దప్పిక కానీ ఎవరైతే కలగన్నట్టుగా ఉన్నారో, ఎవరి నోటి నిండా నవ్వుందో, ఇక సంతోషంగా ఉండి ఆ శరత్గాడు చర్చికి వచ్చేసి వాళ్ళ అమ్మాయి వాళ్ళ భర్త వీళ్ళందరూ కలిసి జాగ్రత్తగా పాటలు పాడుకుంటూ చర్చికి వచ్చేస్తున్నారు. ఇంకో కోటంకి ఏం కావాలి? ఇంకా ఆకలేస్తుందా? చిచ్చి, ఇక్కడ భోజనం పెడుతున్నాం అమ్మ బ్రహ్మాండం. వదిలే పాస్టర్ గారి, మా మనవాళ్ళకి తినిపిస్తానులే, కిందకి వెళ్ళిపోయి మెట్ల మీదకి దిగిపోదాం. ఇప్పుడేమో ఇక్కడ ఉంటుంది. తర్వాత అమ్మా నీకు వందనం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. 2వ వచనం చదువుదాం. మన నాలుక ఆనంద గానముతో నిండియుండెను. సంతోషం వచ్చినప్పుడు ఆనందగానంతో నిండి ఉంటుంది, సహజం. మంచి అల్లుడు దొరికినప్పుడు ఉషా చెల్లమ్మలాగా ఆనందం ఉంటుంది, సహజం. మంచి కోడలు దొరికితే ఓ రాజకుమారి చెల్లమ్మలాగా ఆనందం ఉంటుంది, సహజం. ఒకవేళ నాగమణి చెల్లమ్మ దగ్గరికి వెళ్ళి చెల్లమ్మ అంటే ఏముందన్నయ్య, వాట్ ఈస్ దిస్? కోటమ్మ దగ్గరికి వెళ్ళి కోటమ్మ మీ అల్లుడు ఏముంది సార్? అలాంటప్పుడు పౌలు శీలను జ్ఞాపకం చేసుకోవాలి మనం. హల్లెలూయా. అపోస్తల కార్యాలు 16వ అధ్యాయంలో ఏం జరిగింది తీయక్కర్లేదులేమ్మ, టైం అయిపోయింది. వారి ఒళ్ళంతా చీరేసినప్పుడు, రక్తం వచ్చేస్తున్నప్పుడు, చెరసాల్లో బంధించబడినప్పుడు, కాళ్ళు చేతులకు బోండాలు వేసినప్పుడు వాళ్ళు ఏమని పాడుతున్నారంటే అక్కడ దేవునికి స్తోత్రం అని పాటలు పాడుచుండిరి.
అంతవరకు పాటలు పాడుతూ ఉంటే భూకంపం వచ్చిన దాఖలాలు లేవు, గోడలు పడిపోయిన దాఖలాలు లేవు. వీళ్ళు బాధల్లో ఉండి దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటే గోడలు పడిపోయి భూకంపం వచ్చేసి ఖైదీలందరూ పారిపోయినట్టుగా ఉన్నారు. కానీ ఖైదీలందరూ ఈ పౌలు శీల దగ్గరికి వచ్చి చప్పట్లు కొడతా కూర్చుంటే ఆ జైలు అధికారి వచ్చాడట, బాబాయ్ మేము చచ్చిపోదాం అనుకుంటున్నామని. ఎందుకని? ఖైదీలందరూ పారిపోయారని. ఆనందగానముతో సంతోషం అంటే అదండి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక మంచి మాట చెప్తానండి. మధ్యాహ్నం భలే నాకు దేవుడు ఒక మాట ఇచ్చాడు. ₹1,00,00,000 అనుకుంటారు, 1,50,00,000 అనుకుంటారు. మనము దేవుడు చేసిన గొప్ప కార్యాలు చేసి అరిసినా కానీ, జాగ్రత్తగానండమ్మా, ఇంతవరకు విశ్వాస జీవితంలో నాది 18-19 సంవత్సరాల విశ్వాస జీవితంలో దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు. నాకు తిరుగులేదు కాదు. అందులో ఈ బట్ట వేసుకున్నానన్నా ఆయన చిత్తమే, ఆయన ఇచ్చిందే. ఏమండి, నేను 5 ఏళ్ళు నోట్లోకి వెళ్తున్నాయి అన్న ఆయన పెట్టిన భిక్షే, అందులో అనుమానమే లేదు. ఇక ఈ అద్భుతాలన్నీ నేను అరవలేదనుకో, తర్వాత దేవుడు నా రాబోయే జీవితంలో కూడా, నా జీవిత అంతము వరకు దేవుడు నన్ను నడిపిస్తాడు, నన్ను గొప్పగా ఉంచుతాడు, ఎవరికి భారం లేకుండా, ఎవరికి ఇబ్బంది లేకుండా నన్ను తన సన్నిధికి తీసుకెళ్ళిపోతాడని నేను చేస్తున్న ప్రార్థనను బట్టి దేవుడు తప్పక అది నెరవేరుస్తాడని నేను అరిచిన ఎడల దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. ఆమేన్. నువ్వు అరవలేదనుకో, కార్యం చేసే దేవుడు కూడా ఆపేస్తాడు. అర్థమవుతుందండి? దేవుడు మన జీవితాల్లో ఇప్పటికే చాలా గొప్ప కార్యాలు చేశారు. వాటిని బట్టి మనం ఏం చేయాలి? అరవాలి, దేవునికి స్తోత్రాలి. స్తోత్రము, మహిమా, జ్ఞానము, శక్తి, ఘనత, బలము కలుగును. ఆమేన్. స్తోత్రము, మహిమా, జ్ఞానము, శక్తి, ఘనత, బలము కలుగును. ఆమేన్. యేసే గొప్ప దేవుడు, మన యేసే శక్తిమంతుడు, యేసే ప్రేమ పూర్ణుడు, యుగ యుగముల స్తుతి పాత్రుడు. యేసే ప్రేమ పూర్ణుడు, యుగ యుగముల స్తుతి పాత్రుడు. స్తోత్రము, మహిమా, జ్ఞానము, శక్తి, ఘనత, బలము కలుగును. ఆమేన్. స్తోత్రము, మహిమా, జ్ఞానము, శక్తి, ఘనత, బలము కలుగును. ఆమేన్. యేసే గొప్ప దేవుడు, మన యేసే శక్తిమంతుడు, యేసే ప్రేమ పూర్ణుడు, యుగ యుగముల, యేసే ప్రేమ పూర్ణుడు, యుగ యుగముల స్తుతి పాత్రుడు. హల్లెలూయా. నువ్వు ఎప్పుడు దేవుణ్ణి, నువ్వు ఇంట్లో ఉన్నా బయట ఉన్నా అరుస్తా దేవునికి స్తోత్రం చెప్పడమే. దేవునికి స్తోత్రం, యేసు రక్తం జయమని నువ్వు అరుస్తూ ఉంటే జరగాల్సిన అద్భుతాల్ని దేవుడు చేస్తాడు. అరే నేను చేసిన దానికి ఇంత అరుస్తున్నాడు, ఇంకా చేస్తే ఇంకా అరుస్తాడని నువ్వు అరొకడు దేవుడా అండి చేశాడులేండి అన్నావు అనుకో, ఇక అంతేలేండి, మీకు చేయటానికి కూడా ఏముండదు. కింద వచనాల్లో ఉంటుంది, అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసెనని. తర్వాత యెహోవా మన కొరకు గొప్ప కార్యములు మేము సంతోషభరితులమైతిమి. హల్లెలూయా. దేవుడు మన జీవితాల్లో చేసిన కార్యాలను బట్టి సంతోషంగా, నా పిల్లలకు మంచి అల్లుడిని ఇచ్చాడు, నా పిల్లలకు మంచి కోడల్ని ఇచ్చాడు, నా జీవితంలో మంచి జీవితం ఇచ్చాడు, కుటుంబ జీవితం ఇచ్చాడు, ఆశీర్వాదం ఇచ్చాడు, వెహికల్స్ ఇచ్చాడు, ఇది ఇచ్చాడు, అది ఇచ్చాడు, అన్నిటిని మించిన రక్షణ ఇచ్చాడు. నేను నా మరణం తర్వాత దేవుని దగ్గర ఉంటా అని దేవుని దగ్గర నువ్వు అరుస్తూ ఉంటే ఇక నీ జీవితంలో జరగవలసిన కార్యాలన్నిటినీ ఘనంగా చేసే గొప్ప దేవుడు యేసుక్రీస్తు ప్రభు. అరిచిన వారి పేర్లు కొన్ని చెప్పి నేను ముగించేస్తాను. మోషే, ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 21వ వచనం 22వ వచనం తొందరగా చదువుదాం. మోషే, ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 21వ వచనం 22వ వచనం. ఏం చేశారండి? మనము కన్నులారా చూచుచుండగా మనకు భీకర కార్యములు చేసెనుగాక. ఆమేన్.
70 మందిగా ఐగుప్తుకు వచ్చారు. దేవునికి 30 లక్షలుగా చేసేసాడు. దేవునికి స్తోత్రం. జతపరచబడినప్పుడు భార్యాభర్తే, అంతేనండి. పెళ్ళైనప్పుడు రాజు రాణి, అంతే కదా. తర్వాత వారి ద్వారా సంతానం ఇస్తారు, వారి తర్వాత సంతానం, వారి తర్వాత సంతానం, వీరందరూ వేవేల తరముల వరకు ఆశీర్వాదమే. దేవునికి స్తోత్రం. మన కొరకు గొప్ప కార్యాలు ఆయన చేస్తాడు. మోషే అరిచాడు, అందుకని ఎర్ర సముద్రం పాయలైపోయింది, బండను కొడితే నీళ్ళు వచ్చినాయి, ఆకాశం నుండి ఆకాశ ధాన్యం వచ్చింది, అనేక అద్భుతాలు చేశాడు. రెండవది యోబు గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనం. యోబు గ్రంథం 5వ అధ్యాయం. ఆవిడకి ఏమన్నా బిస్కెట్ ఇవ్వడం, ఆయనకి ఏదోటి ఇవ్వడం, తినడానికి ఇవ్వడానికి. రెబకా వచ్చి పట్టుకెళ్ళమ్మా, వచ్చి పట్టుకెళ్ళు. దేవునికి 5వ అధ్యాయం 8వ వచనం 9వ వచనం. ఏంటంట? పరిశోధింపజాలని. ఎన్నెన్ని అది నీకే అనుకో మస్తాన్ బిచ్చలమ్మా. పరిశోధింపజాలని. ఎలా తగ్గిందండి ఈ కడుపు నొప్పి? ఎలా తగ్గింది? నీకు మొక్కో గిక్కో తొక్కో తీసి చిచ్చిచ్చి పరిశోధింపజాలని గొప్ప కార్యములు. హల్లెలూయా. లెక్కించలేనన్ని గొప్ప కార్యములు యోబరిచాడు. చెప్తున్నాడు అక్కడ, బాబు ఎలీహు వీళ్ళందరితో వారి ఫ్రెండ్స్తో చెప్తున్నాడు, నా దేవుడిని నేను ఆశ్రయించాను. పరిశోధించజాలని గొప్ప రెండంతలుగా పిల్లలు పుట్టడం, రెండంతలు ఆస్తి రావడం, భార్య తప్ప అన్ని రెండంతలు అవడం ఆషమాషి ఏంటండి? చచ్చిపోయిన వాళ్ళు తిరిగి వస్తారా? రెండంతల ఆశీర్వాదం రాలేదా? పరిశోధిద్దామన్నా ఇప్పటికీ ఎవరికి బుద్ధి కుదరట్లా. లెక్కింపజాలని. సమూయేలు అరిచాడు. ఏమని? మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 24వ వచనం. మొదటి సమూయేలు 12వ అధ్యాయం 24. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు. అది ఎన్ని గొప్ప కార్యాలు దేవుడు ఇప్పుడు దాకా చేశాడో గుర్తు పెట్టుకుని దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే రాబోయే జీవితంలో, చదవమ్మా, లేదు దేవుని యందు భయభక్తులు కలిగి నిష్కపటులుగా ఉంటే ఇప్పుడు వరకు చేసిన వాటికి రెట్టింపు దేవుడు చేయునుగాక. సమూయేలు అరిచాడు, దావీదేమని అరిచాడు. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం. దావీదు గారు ఏమని అరిచారు చూద్దాం. 2వ సమూయేలు 7వ అధ్యాయం 21వ వచనం, 22వ వచనం, 23వ వచనం. తొందరగా ఏంటంట? నీ వాక్కును బట్టి. నీ వాక్కు అంటే నీ వాక్యమును బట్టి, నీ మాటను బట్టి. ఎవరి ఇష్టానుసారంగా? మన ఇష్టానుసారంగానే, దేవుడి ఇష్టానుసారంగానా? దేవుడి ఇష్టానుసారముగా మన జీవితములలో ఆశ్చర్య కార్యములు జరిగించునుగాక. హల్లెలూయా. స్వతంత్రించుకుందాం. చదవమ్మా. కాబట్టి దేవుడా యెహోవా, నీ వంటి దేవుడు లేడయ్యా. మనము వినిన దానినంతటిని బట్టి. ఇప్పుడు మోషే అరిచాడు, తర్వాత ఇంకెవరు? యోబు అరిచాడు, తర్వాత ఇంకెవరు? సమూయేలు అరిచాడు, ఇప్పుడు దావీదు అంటున్నాడు. ఈ అన్ని వినిన దానిని బట్టి ఇలాంటి గొప్ప కార్యములు చేసే దేవుడు నువ్వు తప్ప వేరొకడు లేడు. హల్లెలూయా. లేడండి. మనం నమ్ముకున్న దేవుడే మన జీవితాల్లో గొప్ప కార్యాలు చెప్పాలి చేస్తాడు. తలకాయ ఊపుతున్నారు అలాగా. వెరీ గుడ్. వదిలేస్తే వెళ్ళిపోతాం. వదలం కదా నేను. మన దేవుడు తప్ప ఇంకా గొప్ప కార్యములు చేసేవాడు ఎవడు లేడంతే. దేవునికి స్తోత్రం. చదువు. నీకు మహిమ వచ్చినట్లు, ఖ్యాతి కలిగినట్లు. దేవునికి స్తోత్రం. భీకరమైన కార్యములు దేవుడు చేస్తాడు. ఆ దేవుడు చెప్తున్నాడు 126వ కీర్తనలో, చెరలో నుండి నేను రప్పించినప్పుడు
వారు కలగని వారుగా ఉన్నారు. వారి నోటి నిండా నవ్వుండేను, ఆనందగానముతో వారు నింపబడి ఉండిరి. వీరి దేవుడు వీరికి గొప్ప కార్యములు చేసనని స్వజనులు కాదు, ఏ జనులు అన్నారట? అన్యజనులు అన్నారు. చుట్టుపక్కల వాళ్ళు అందరూ అంటారు, అరే ఈ చర్చ్ వాళ్ళు భలే అభివృద్ధి చెందేస్తున్నారా, ఈ చర్చ్ నా అమ్మేనన్నరే, ఈ చర్చ్ భలే విస్తరించిపోతుందిరా, అప్పుడప్పుడు నడుచుకుంటా వచ్చిన వాళ్ళు ఇప్పుడు కార్లు వేసుకుంటా వచ్చేస్తున్నారా, హల్లెలూయా. ఒక రోజు వచ్చేస్తుంది అందరూ ఎగిరిపోతున్నప్పుడు, అరే ఈ చర్చ్ వాళ్ళు వెళ్ళిపోతున్నారా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. యోవేలు అంటాడు, యోవేలు ఏమని అరుస్తాడు తెలుసా? 2వ అధ్యాయం 21వ వచనం. యోవేలు గ్రంథం ఆదికాండం పక్కనే ఉంటది కాదండి, మంచిగా మార్చారా? చూద్దాం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం. యోవేలు గ్రంథం మొత్తం 40 అధ్యాయాలు ఉంటాయేమో దాంట్లో. మస్తాన్ భయపడక సంతోషించి గంతులేయి, యెహోవా నీ కొరకు గొప్ప కార్యాలు చేశాడమ్మ. కోటమ్మ చప్పట్లు కొట్టమ్మ, కోటమ్మ దేవునికి స్తోత్రం. ఏం పేరమ్మ నీ పేరు? అపరంజి కదా? అపరంజేనా? రెబ్బకాళ్ళ కూతురు పేరు అలా. రెబ్బకా వాళ్ళ అమ్మ పెద్ద కూతుర్ని ఎలిజబెత్, పెద్ద కూతుర్ని చిన్న కూతుర్ని వీళ్ళు చూసుకోవడమే సరిపోతుంది. ఏ కార్యాలు చేస్తే ఆవిడకి కావాలి? మా 2 కూతుర్లు ఉన్నారు చాలు కదా, ఏ గొప్పగా చెప్పేస్తున్నాం, మా పిల్లలకంటే గొప్ప అనుకుని చూసుకుంటుంది అంతే. అలాగే నువ్వు వాళ్ళ అల్లుడు అనైనా అటుకోడు చూడమ్మ, ఇటుకోడు చూడు. మా అల్లుడి కంటే గొప్పడు ఎవడున్నాడు చూడు, అటుకోడు టోపీ కట్ట ఇట్టుకొచ్చాడు. పిల్లోడు ఎడుతాడు, పిల్లోడు కదా ఎడుతాడు, పెద్దోళ్ళే ఎడుతున్నారు. ఓయ్ మోషే ఏమని అరిచాడండి? ఈ ప్రజల కొరకు. యోవేలు కాదండి, మోషే అండి. ఆయన కీర్తనీయుడు, మన కొరకు గొప్ప కార్యములు చేశాడు. యోబు ఏమని అరిచాడు? పరిశోధింపజాలని గొప్ప కార్యములు, లెక్కించలేని అద్భుతములు. సమూయేలు ఏమన్నాడు? గొప్ప కార్యములు చేశాడు. ఎన్ని కార్యాలు చేశాడు చూడండి. దావీదు అంటున్నాడు, భీకరమైన కార్యాలు చేసిన నీ వంటి దేవుడు ఎవడున్నాడు? యోవేలు అంటున్నాడు, దేశమా గంతులై సంతోషించు, దేవుడు మీ కొరకు. చెప్పమ్మా అంటున్నావే. తర్వాత మేరక్క ఏముందో చూద్దాం. మేరమ్మ లోకాసు వార్త 1వ అధ్యాయం 49వ వచనం. లోకాసు వార్త 1వ అధ్యాయం 49వ వచనం. ఏముందండి? అది ఆ గొప్ప కార్యమే కదండి ఇప్పుడు దాకా మనం చెప్పుకుంటున్నాం. కన్యక గర్భవతి అవడం అంటే ఆశామాష. ఇప్పుడు దాకా కాదు, యేసుక్రీస్తు ప్రభు 2వ రాకడ వరకు ఆవిడ గురించి చెప్పుకుంటానే ఉంటాం. స్త్రీలలో ఆశీర్వదించబడిన మరియమ్మ వందనము అనే మాట మాట్లాడుతూనే ఉంటాం. అంతేకాదు, అదే లోకాసు వార్తలో ఒక ఆయన ఉంటాడు, గెరాసీనుల దేశపు వాడు, శ్మశానంలో ఉంటాడు. అతను ఏమన్నాడట? 8వ అధ్యాయం 39వ వచనం. లోకాసు వార్త 8:39. అయితే ఆయన నీవు నీ ఇంటికి తిరిగి వెళ్ళి దేవుడు నీకెట్టి గొప్ప కార్యములు చేశాను. దేవుడు అదే చెప్తున్నాడు మనతో కూడా, నీతో కూడా అదే చెప్తున్నాడు. నీకెట్టి గొప్ప కార్యాలు చేశాడు. వెళ్ళి ఎక్కడ చెప్పాలా? కాదర్ భాష గారికి చెప్పాలా, ఇంకో భాష గారికి చెప్పాలా, తమ్ముడు భాషకి చెప్పాలా, ఏమంటే ఊర్లో ఉన్న భాషలకి చెప్పాలా. మీరందరూ భాషలు కాదు అబ్బాయి, బాదుషా ఒకడు ఉన్నాడని చెప్పాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ బాదుషాయే యేసుక్రీస్తు ప్రభు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దెయ్యం పట్టినోడండి, దెయ్యం పట్టినోడు చెప్తున్నాడు వెళ్ళి, యేసుక్రీస్తు కంటే గొప్ప దేవుడు లేడు, యేసుక్రీస్తు కంటే మగోడు లేడు, యేసుక్రీస్తు కంటే స్వర్గాన్ని ఇచ్చే మార్గమే లేదు. హల్లెలూయా. వేల్పులు అనబడువారు అనేకులు ఉన్నారు, కానీ యేసు ప్రభు ఒక్కడే స్వర్గాన్ని తీర్చేవాడు. హల్లెలూయా. ఆ దేవుడే చెప్తున్నాడు, మిమ్ములను చెరలో నుంచి రప్పిస్తారని మీరు అనుకొనని గడియలో ఆయన రప్పించినప్పుడు మేము కలగనిన వారి వలె ఉంటిమి. వారి నోటి నిండా నవ్వుండెను, వారు ఆనందగానము పాడుచుండిరి, అన్ని జనులు చెప్పుచుండిరి, వీరి దేవుడు వీరి కొరకు గొప్ప కార్యములు చేశారని. అప్పుడు మనం కూడా చెప్తాం, మన దేవుడు మన కొరకు గొప్ప కార్యాలు చేశాడు. అప్పుడు మేము సంతోషభరితులమైతిమి అని అరుస్తూ ఉంటే నీ ఆఖరి శ్వాసకి నీ జీవం వెళ్ళిపోద్దే, నీ చిలక ఎగిరిపోద్ది. తూర్పు భాషలు అంటారు, మా ఓడి చిలక ఎగిరిపోయిందంటే చచ్చిపోయాడని అర్థం.
ఈ చిలక ఎగిరిపోయినప్పుడు కూడా సంతోషంగా చచ్చిపోతాం మనం. ఎందుకో తెలుసా? నీతిమంతుల మరణం యెహోవా దృష్టికి విలువగానే చచ్చిపోతామండి. తీసుకుని చచ్చిపోం. ఎందుకని? గొప్ప కార్యం ఆయన చేస్తాడు. ఈ రోజుల్లో సుఖమరణం లభించటం అనేది ఎవరికీ లేదు. తీసుకెళ్ళి అనాథాశ్రమంలో పడైతే అన్నం లేక, అది లేక, జబ్బు లేక, జబ్బులు వచ్చేసి రకరకాలు వచ్చి అక్కడే చచ్చిపోతున్నారు. అలా కాదు, వాక్యం చెబుతుండగానే చచ్చిపోవాలా. హల్లెలూయా. వాక్యం ప్రకటిస్తాం కానీ ఈ ప్రాణం అక్కడికి వెళ్ళిపోవాలా. ఎంత ధన్యతది. హల్లెలూయా. అలాంటి గొప్ప కార్యములు దేవుడు మన జీవితంలో చేయునుగాక. ఆమేన్, ఆమేన్. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. మనకిచ్చిన